కూడా సార్ అటు నాకు మా భార్య తరపు నుంచి సపోర్ట్ లేదు, నా తరపు నుంచి సపోర్ట్ లేదు. ఒక్కనే ఇప్పుడు హైదరాబాద్ నిన్నమంటే అక్కడ వర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇల్లు కాపురం చూసుకోవాలి. అట్లా ఉంటే మా అన్నయ్య మీకు తెలుసు కదా సార్ సాయిబాబా, ఆయన కొంచెం అంటే థింకింగ్ లాంచర్ తక్కువ స్లో, ఆయనను మెయింటైన్ చేయాలి అన్నీ. ఆ టైంలో ఒక్కోసారి చాలామంది అంటే ఫ్రెండ్స్ వచ్చేసి చక్రధర్కి ఇప్పటికి కూడా 5,000 ఇవ్వాలి, ఎప్పుడు అడగలేదు, ఇక ఇవ్వాలి కానీ ఇవ్వాలి ఇంతవరకు కూడా. ఇంకా ఉన్నారు వినీత్, అశోక్, కిషోర్ అన్న, నా సర్కిల్లో ఉన్న ఈ కిషోర్ అన్న సరౌండింగ్లో ఎవరు ఉన్న అందరూ కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. రవికుమార్ చాలా సార్, నా దగ్గర మినిమం ఖర్చులో కూడా డబ్బు లేని స్థానాల్లో కూడా వీళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి, నరసింహన్న, చాలామంది నన్ను నాకు ఇంకా కొంచెం మర్చిపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం వీళ్ళు చాలా హెల్ప్ చేసింది సార్ నాకు. హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో చాలాసార్లు అడిగినాను మా దోస్తులని, ఇప్పుడు పేరు చెప్పిన వాళ్ళని, మస్తు సార్లు హెల్ప్ చేసిండ్రు. నేను మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోయినా కూడా మళ్ళీ అడిగితే కూడా హెల్ప్ చేసింది. ఇంతవరకు మణివర్ధన్ మేజర్గా ఆయన కూడా బాగానే హెల్ప్ చేస్తారు. రమ్మని చెప్పినాం, రాలేదు. ఇంకా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా నా వరకైతే నా 10th క్లాస్ మీద దోస్తులు మంచిగా చూసుకున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇలాగే లాంగ్ టైం ఉండాలి. ఇంకా ఇప్పుడు అంటే కొంచెం పర్వాలేదు, మా భార్యకి జాబ్ అవుతుంది కాబట్టి కొంచెం సెట్ అంటే ఇంకొకరిని డబ్బులు అడిగే పరిస్థితి అయితే రాలేదు. వచ్చినా కూడా మళ్ళీ ఇవ్వండి, ఏం కాదు కానీ దోస్తున్నాయి కదా, ఏమవుతుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను ఎప్పుడైనా సరే, నేను కూడా చేసిన సార్ హెల్ప్. అంటే అవి చెప్పుకోదగ్గ విషయం కాదు. కాకపోతే ఏంటంటే సహాయం చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒకరికి ఇబ్బంది వచ్చినా సరే